హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు హెల్తీగా కోకోనట్ బర్ఫీ తయారు చేసుకుందాము. టేస్ట్ చాలా బాగుంటుంది. సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. కరుణాస్ కుకింగ్ ఛానల్లో సింపుల్గా టేస్టీగా ఉండే స్నాక్స్ రెసిపీస్ ఇంకా స్వీట్ రెసిపీస్ కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి. వీడియో లింక్స్ని పైన ఐకార్డ్లోని ఇంకా డిస్క్రిప్షన్లోని కూడా పెడుతున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి. కోకోనట్ బర్ఫీ తయారు చేయడం కోసం ముందుగా మందంగా ఉన్న ప్యాన్లోకి 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేడి చేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత 1/2 కప్పు జీడిపప్పు ఇంకా 1/2 కప్పు బాదం కూడా వేసుకుని వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాదం పప్పు జీడిపప్పు కూడా చక్కగా వేయించుకోవాలి. కంటిన్యూస్గా ఇలా గరిటతో కలుపుకుంటూ వేయించుకుంటే లోపల పచ్చిదనం లేకుండా చక్కగా ఫ్రై అవుతాయి. వేగిన బాదం పప్పు ఇంకా జీడిపప్పు వేరే ప్లేట్లోకి తీసేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇలా ఎలక్ట్రికల్ చాపర్ కానీ లేదంటే మిక్సీ జార్ కానీ తీసుకుని బాదం పప్పు ఇంకా జీడిపప్పు వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నప్పుడు మరీ మెత్తగా పొడిలాగా కాకుండా కొంచెం బరకగా రవ్వలాగా లేదంటే చిన్న చిన్న పలుకులు ఉండే విధంగా ఉంటే బాగుంటుంది. ఇలా ఎలక్ట్రికల్ చాపర్ యూజ్ చేసినట్టయితే పొడి అయిపోకుండా ఇలా పలుకులు ఉంటాయి. అందుకని నేను ఎలక్ట్రికల్ చాపర్ని యూజ్ చేశాను. మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నట్టయితే మరీ మెత్తగా పొడి అయిపోకుండా పలుకులు ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు బాదం వేయించిన ప్యాన్లో కొంచెం నెయ్యి ఉంటుంది కదండి, దాంట్లో 1.5 కప్పు పంచదార వేసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదారలోకి 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకుని పంచదారని కరిగించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పంచదార అంతా కూడా కరిగిపోయిన తర్వాత కొంచెం పాకం చిక్కబడుతుంది అన్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి. పాకం కొంచెం దగ్గరకు పడుతుంది, అందుకని స్టవ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా పాకము మనకి జిగురుగా ఇలా పట్టు రావాలి. ఇలా పాకం రెడీ అయిన తర్వాత దీనిలోకి 1 కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి తురుము వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకుంటే పాకం ఎక్కువగా చిక్కబడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు బాదం జీడిపప్పు పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు గరిటతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలోకి 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటే స్వీట్ టేస్టీగా బాగుంటుంది. కొబ్బరి అంతా ఈ పాకంలో ఉడుకుతున్నప్పుడు ఇలా కొత్త ఉంటుంది. ఇలా కొంచెం దగ్గరికి పడుతుంది. ఇప్పుడు చేతిని కొంచెం తడి చేసుకుని కొంచెం స్వీట్ని చేతిలోకి తీసుకోవాలి. స్వీట్ బాగా వేడిగా ఉంటుంది, కంపల్సరీ చేయి కొంచెం తడి చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం స్వీట్ని ఇలా చేతిలోకి తీసుకుని ఉండలాగా చేసుకోవాలి. మనకి ఈ స్వీట్ కొంచెం చేతిలోకి వచ్చిన తర్వాత చల్లారుతుంది కదా, చల్లారినప్పుడు చక్కగా ఉండలాగా అవుతుంది. అలా అవుతున్నట్టయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, లేదంటే ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇలా ఉండలాగా వచ్చినట్టయితే స్వీట్ షాప్ స్టైల్లో ముక్కలు కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక పళ్ళెంలోకి నెయ్యిని రాసుకోవాలి. ఇప్పుడు ఈ పళ్ళెంలోకి స్వీట్ని వేసేసుకోవాలి. ఇలా వేసేటప్పుడు అడుగున గిన్నెకి కొంచెం ఉండిపోతుంది కదా, అది కొంచెం గట్టిపడిపోతుంది. అప్పుడు కొంచెం వేడి చేసుకుని తీసుకుంటే మనకి చక్కగా వచ్చేస్తుంది. పళ్ళెంలో స్వీట్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొంచెం బాదం ఇంకా జీడిపప్పు పలుకులు దీనిపైన వేసుకుంటే బాగుంటుంది. జీడిపప్పు ఇంకా బాదం పొడి చేసుకున్నాం కదా, ఆ పొడే వేసానండి. ఇది వేసినా వేయకపోయినా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వెంటనే ఇలా ముక్కలు కట్ చేసేసుకోవాలి. వెంటనే ముక్కలు కట్ చేసేసుకుని ఒక 20 నిమిషాల తర్వాత ముక్కల్ని సపరేట్ చేసుకోవాలి. స్వీట్ అంతా చల్లారిన తర్వాత అయితే ముక్కలు విడిపోకుండా ఉంటాయి.
ఈ స్వీట్ తయారు చేసుకోవడం సింపుల్గానే ఉంటుందండి, కానీ పాకం పట్టుకున్నప్పుడు కరెక్ట్గా చేసుకుంటే చక్కగా వస్తుంది. ఒకవేళ పాకం బాగా గట్టిగా అయిపోయింది అంటే మనకి ముక్కలు చాలా గట్టిగా వచ్చేస్తాయి. చూసారు కదా, స్వీట్ షాప్ స్టైల్లో కోకోనట్ బర్ఫీ రెడీ అయిపోయింది. బయట షాప్స్లో కొనే స్వీట్స్ కన్నా ఇలా ఇంట్లో ట్రెడిషనల్ రెసిపీస్ తయారు చేసుకుంటే హెల్తీగా కూడా ఉంటుంది, ఇంకా టేస్టీగా కూడా ఉంటాయి. మరి సింపుల్గా 10 నిమిషాల్లో తయారు చేసేసుకున్న ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.